సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 414వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయం మీద మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. శ్రద్ధగా గమనించండి, బుద్ధినేత్రం తెరుచుకోండి. మనం భక్తి మార్గం అంటే ధార్మికము, భౌతికము, స్థూలము, దీంట్లో వానప్రస్థము అన్న పదం వాడతాం. ఈ వానప్రస్థము అన్న పదం యొక్క అర్థం ఏమిటి ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే, మామూలుగా భక్తి మార్గంలో ఏంటంటే ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థ అవస్థ అంటారు. వానప్రస్థం అంటే ఇంకేంటంటే వ్యాపారం, ఉద్యోగాలు విరమణ చేసుకుని అక్కడి నుంచి పిల్లలకి అన్ని అప్పగించేసేసి రామకృష్ణ అనుకోవడం, తీర్థయాత్రలను అక్కడ ఇక్కడ మొత్తానికి కొంచెం దైవికంగా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వానప్రస్థం అంటే భక్తి మార్గంలో. కానీ ఆధ్యాత్మికంలో దీని అర్థం చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. వానప్రస్థం అంటే ఇది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలివాడి వరకు అప్లై అవుతుంది. ఎందుకు ఇక్కడ వానప్రస్థం అంటే అందరికీ ఎందుకు అప్లై అవుతుంది అంటే, ఇది కలియుగం యొక్క అంతిమ సమయం. ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా సంక్లిష్టమైనటువంటి సమయం. ఆఖరి జన్మ, అంతిమ శ్వాస విడిచిపెట్టేస్తే మన పురుషార్థం ఎందుకు పనికిరాదు. మన పురుషార్థం చేసుకోవడానికి ఈ శరీరం ఒకటి మాత్రమే మిగిలి ఉంది. అందుకని ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఇక కాలచక్రం యొక్క అంతిమ సమయాన్ని సూచిస్తోంది. కాబట్టి అందుకని ఇక్కడ వానప్రస్థం యొక్క అర్థం ఏంటంటే వాణి నుండి అతీతంగా అవ్వడం. వానప్రస్థము అంటే అదనమాట, వాణి నుంచి అతీతంగా అవ్వటం అనమాట. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి ఇది అప్లై అవుతుంది. ప్రతి ఒక్కరూ వానప్రస్థంలోకి వెళ్ళవలసిందే. ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క మార్గంలో నడవలసిందే. ఎందుకంటే భగవంతుడు సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థం నేను సృష్టి మీద అవతరించేని భగవంతుని యొక్క వాగ్దానం అనుసారంగా ఈ యొక్క ప్రక్రియ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా ప్రతి ఒక్కరూ పరిగణించాలండి. ప్రతి ఒక్కరూ కూడా వానప్రస్థంలోకి వెళ్ళాలి. అంటే వాణి నుంచి అతీతంగా వెళ్ళటం అంటే తమ యొక్క అసలైన స్వరూపము, మూల స్వరూపము, నేను ఆత్మని, శరీరము నాది అన్న సత్యాన్ని గ్రహించి ఆ విధంగా అనుభూతి చేసే ప్రయత్నం చేయాలి. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పొందాలి, ఆత్మ యొక్క ఉనికిని పొందాలి, అనుభూతి చెందాలి అన్న అనుభవం చేసుకోవాలి. అప్పుడే పరమాత్మ యొక్క స్మృతి మనకి వస్తుంది. అప్పుడు రాజయోగమైన ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇది ముఖ్యంగా ముందు విషయం అండి. ఇప్పుడు మనము భగవద్గీతలోని భగవద్గీత కంటే ముందు మనం ఏం చెప్పుకోవాలంటే యక్ష ప్రశ్న 57వ ప్రశ్న అండి. యక్ష ప్రశ్న ఇప్పటివరకు 56 చెప్పుకున్నాము. ఇది 57వ ప్రశ్న. 57వ ప్రశ్న ఏంటంటే కహ వీరః అన్నాడు. కహ వీరః అంటే ఎవరు వీరుడు అని అడిగాడు యక్షుడు యుధిష్ఠిరుణ్ణి, అంటే ధర్మరాజుని. ఏమడిగాడండి? ఎవరు వీరుడు, వీరుడని ఎవరిని అంటారు? దానికి యుధిష్ఠిరుడు సమాధానం అద్భుతంగా ఉందండి. మన జీవితాన్ని పరివర్తన చేసే భగవద్గీత తత్వాన్నే అక్కడ యుధిష్ఠిరుడి నుండి మనకి లభిస్తోంది. ఏమిటండి యుధిష్ఠిరుడి సమాధానము? ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన వీరుడు. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన వీరుడు. బాహ్య శత్రువులను జయించటము కంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వంటి అంతర్గత శత్రువులను జయించడం అత్యున్నత వీరత్వము అంటున్నాడు. దీని యొక్క వివరణలోకి వెళ్ళినట్లయితే, సామాన్య దృష్టిలో యుద్ధరంగంలో గెలిచిన వాడు వీరుడు అని భావిస్తారు. యుద్ధరంగంలో గెలిచినవాడు. కానీ ధర్మశాస్త్ర దృష్టిలో తన మనస్సు, ఇంద్రియాలను వశము చేసుకున్నవాడు ధీరుడు. తన మనస్సును, ఇంద్రియాలను సంపూర్ణంగా వశం చేసుకున్నవాడు. వైకల్యాలు, వికారాలు, వాసనలను జయించినవాడు. వైకల్పాలంటే నెగిటివ్ ఆలోచనలు.
నిర్వికల్ప స్థితి అంటాడు సార్, మంచి ఆలోచనలు. సో వికల్పాలు, వికారాలు, వాసనలను జయించిన వాడు అతడే మహావీరుడు. ఎందుకంటే బాహ్య శత్రువు ఒకసారి వస్తాడు, కానీ అంతర్గత శత్రువు ప్రతి క్షణములో మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అర్థమైందండి? అందువలన తన కోరికలను అదుపు చేసేవాడు, ఆత్మగౌరవంలో నిలిచేవాడు, క్రోధావేశాలకు లొంగనివాడు, లోభానికి మోసపోనివాడు అతడే సత్యమైన వీరుడు. ఎంత బాగా చెప్తున్నాడు చూసారండి. తన కోరికలను అదుపు చేసుకునేవాడు, ఆత్మగౌరవంలో నిలిచేవాడు. అంటే ఆత్మని అనుభవం చేసుకుని ఆత్మని గౌరవించుకోవడం ఏంటంటే ఆత్మ యొక్క అనుభవం చేసుకోవడం అనమాట. క్రోధావేశాలకు లొంగనివాడు, లోభానికి మోసపోనివాడు అతడే సత్యమైన వీరుడు. భగవద్గీత పరంగా చూసినట్లయితే 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం అండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం ఏం చెప్తుందంటే, శక్నోతి హైవయ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అన్నాడు. అక్కడ నీ శక్తినంతా పుంజుకొని ఈ 2 వికారాలని అదుపు చేసుకో. కామ క్రోధోద్భవం వేగం, దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయి. అటువంటి వాడే సయుక్త ససుఖీ నరహ. ఎప్పుడు దాకా చేయాలి? ప్రాక్ శరీర విమోక్షణ అన్నాడు. ఈ శరీరాన్ని చాలించే ముందరే చెయ్యాలి అంటున్నాడు. అప్పుడే వాడు సుఖంగా ఉంటాడు. శరీరం ఉన్నప్పుడే కోరిక క్రోధాల వేగాన్ని జయించిన వాడే. ఇక్కడ కామ వికారం అంటే కోరికలను ఇస్తాడు, కానీ కోరికలతో పాటుగా కామ వికారం అంటే సెక్స్ లస్ట్, లైంగిక వాంఛలు కూడా తగ్గించుకోవాలి. వాడే నిజమైన ధీరుడు, వీరుడు. అర్థమైందండి? అదేవిధంగా 16వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో మనం ఇప్పటికీ చర్చించుకున్నాం, అనేక మార్లు చర్చించుకున్నాము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ. ఈ మూడింటిని మనం జయించకపోయినట్లయితే ఈ 3 మనని నరకానికి తీసుకుని వెళుతున్నాయి అంటున్నాడు. నరకానికి ద్వారాలు అంటున్నాడు. అర్థమైందండి? అందుకని వీటిని జయించిన వాడే మహావీరుడు. అంటే వికారాలను జయించిన వాడే వీరుడు అని చెప్పడం ఎసెన్స్లో. ఆధ్యాత్మిక దృష్టిలో చూసినట్లయితే వీరుడంటే యోద్ధ, పురుషార్థ యోధుడు. ఇక్కడేదో భౌతిక యుద్ధంలో యోధుడు కాదండి. విజయం అంటే వికారాలపై విజయము, యోగ బలముతో, ఆత్మిక స్మృతిలో అంటే ఆత్మస్మృతితో, పరమాత్మ స్మరణతో, కామ క్రోధాలపై విజయము సాధించిన ఆత్మ అదే సత్యనారాయణ. అంటే నరుడే నారాయణుడిగా అయ్యేటువంటి అదనమాట. వ్రతం అంటే అదనమాట. అర్థమే, నరుడే నారాయణుడు అంటారు. నారీ శ్రీ మహాలక్ష్మి, అదే వాడే, అటువంటి వాడే మహావీరుడు అన్నాడు. అందుకనే ఒకసారి ఆధ్యాత్మిక భాషలో ఏమంటారంటే, వికారాలపై విజయం సాధించిన వారు, విజయమాలాధారి, సంయమ జీవితములో నిలిచేవారు మహావీరులు. ఆఖరి మహావాక్యం అండి. ఇంద్రియాలపై విజయం సాధించిన వాడే వీరుడు, కామక్రోధాదులను జయించిన వాడే మహావీరుడు. అర్థమైందండి? కహ వీరహ అంటే ఎంత అద్భుతంగా యుధిష్ఠిరుడి యొక్క సమాధానము. మన పంచవికారాల మీద అదుపాజ్ఞ పెట్టుకోవాలి, ముఖ్యంగా కామము, క్రోధం, లోభము అన్న విషయం చెప్తున్నాడు. ఎవరైతే జయిస్తారో వారే వీరుడు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తులో ఆ మంత్రాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక శ్లోకం ఒక ఎపిసోడ్లో ఉపనిషత్తులు వచ్చిందంటే తదుపరి ఎపిసోడ్లో భగవద్గీత చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనకు మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నా అంటే ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగంలో 25వ శ్లోకం అండి. అంటే 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అంటే సెల్ఫ్ కంట్రోల్. 25వ శ్లోకం. 25వ శ్లోకం ఒకసారి మీకు వీలైతే సమయం దృష్టిలో పెట్టుకొని 26వ శ్లోకాన్ని కూడా చెప్తాను. ముఖ్యంగా 24, 25, 26 అంటే యోగి స్థితిలోకి ఎలాగ వెళ్ళాలి, ఏ విధంగా మన ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి, ఏ విధంగా మనస్సుని మన ఆత్మ మీద పెట్టాలి ఫోకస్. మనస్సుని ఇప్పటి వరకు మనం ఇంద్రియాల మీదనో లేకపోతే భౌతిక సుఖాల మీదనో దీని మీద పెడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆత్మ మీద పెట్టాలి. అర్థమైందండి? అందువలన ఒక్కసారి శ్లోకాన్ని వినండి. వీలైతే 25, 24. 24 రిఫరెన్స్ కూడా తీసుకోవాలంటే 24 కూడా తీసుకోవచ్చు. 24లో ఏం చెప్పాడు? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః. అర్థమైందండి? మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః అన్నాడు.
సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్. అర్థమైందండి? త్యక్త్వా అన్ని విడిచిపెట్టమంటున్నాడండి. యోగం అంటే ఏంటి? యోగం అంటే నాకు వికారాలు కావాలి, అన్ని భౌతిక సుఖాలు కావాలి, అన్నీ కావాలి, నాకు మళ్ళీ స్వర్గము కావాలి, భగవంతుడు కావాలి, యోగం అవ్వాలంటే అవ్వదండి. అందుకే నేను చెప్తున్నాడు, ఒక్కసారి దీని మీనింగ్ చదివేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటినీ, కోరికలు అంటే ఇక్కడ ఇంద్రియ సుఖాలను తీర్చుకోవడానికి కలిగేటువంటి మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు అన్నమాట. అన్నిటిని నిశ్శేషంగా అంటే ఏది ఉంచకుండా సంపూర్ణంగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. ఇది 6వ అధ్యాయంలోని 24. ఇప్పుడు మన శ్లోకం వస్తుంది. ఎందుకంటే బుద్ధి అన్న పదం ఉన్న శ్లోకాలన్నీ మనం చర్చించుకుంటున్నాం. బుద్ధి అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలు మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 25. దానికంటే ముందు 24 చెప్పాను మీకు. 25లో కూడా ఏమంటున్నాడు? నెమ్మది నెమ్మదిగా మీరేం చేయాలి? ఇంద్రియాలను అదుపు చెయ్యండి, మనసుని ఆత్మ మీద పెట్టండి, ఇంకా ఏది ఆలోచించకండి, కేవలం పరమాత్మ మీద మన దృష్టిని సారించండి. ఇది బ్యాక్గ్రౌండ్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శ్లోకాన్ని వినండి. శనై 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 ఉపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఇది శనై శనై అంటే ఏంటి? నెమ్మది నెమ్మది. ఇప్పుడు అభ్యాసం చెయ్యాలండి. 63 జన్మలు మన దైహిక భ్రాంతిలో పడిపోయి నేను దెయ్యం అనుకుంటూ కూర్చుని ఇప్పుడు ఎండింగ్లోకి వచ్చిన తర్వాత భగవంతుడు నువ్వు శరీరం కాదురా నాయనా, నువ్వు ఆత్మవి అనుకున్నప్పుడు మనం శ్రమ చెయ్యాలి. ఏ శ్రమ చేయకుండా మరి స్వర్గంలోకి అడుగు ఎలా పెడతామో చెప్పండి? భగవంతుడు చెప్పిన మాటలు సత్యము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? స్వర్గలోకాన్ని స్థాపన చేస్తున్నాను. స్వర్గం అంటే అతి త్వరలోనే సత్యయుగము ఈ భూమండలంపై స్థాపన కాబోతున్నది. ఆ భూమండలంపై స్వర్గం వస్తున్నప్పుడు స్వర్గంలో నివసించే జీవులను కూడా, మనుషులను కూడా నేను తయారు చేయాలి కదా. దానికోసమే ఈ భగవద్గీత జ్ఞానాన్ని మరలా చెప్తున్నాను. అందుకని పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. పరం భూయ, భూయ అంటే మరలా చెప్తున్నాను అంటాడు. స ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన. ఏ యోగాన్నైతే గత కల్పంలో నేర్పించానో అదే యోగాన్ని మరలా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందుకని ఏమంటున్నాడు? శనై శనై ఉపరమేత్. పరమేత్ అంటే ఏంటంటే మనము ఆంతరికంగా చాలా కుదురుగా ఉండడం అనమాట. స్థితప్రజ్ఞ స్థితి అల్టిమేట్ అనమాట. అంటే ఎటువంటి ఆలోచన ఇవన్నీ రాకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, అది కావాలి ఇది కావాలి అన్ని పక్కన పెట్టుకుని, అర్థమైంది? ఉపరమేత్ అంటే ఏంటి? ఆంతరికంగా చాలా శాంతిగా, అంటే అన్ని నిగ్రహించుకుని చెడు సంకల్పాలు లేకుండా, వ్యర్థ సంకల్పాలు లేకుండా తయారు చేసుకో. శనై శనైర్ ఉపరమే. మళ్ళీ ఏమన్నాడు? బుద్ధ్యా ధృతి గృహీతయా అన్నాడు. బుద్ధ్యా అంటే బుద్ధిని వాడుకోమంటున్నాడు. బుద్ధిని వాడుకుని ఏం చెయ్యాలి? ధృతి గృహీతయ. ధృతి అంటే ఏంటంటే దృఢ నిశ్చయంతో ఉండాలి. పరమాత్మని పొందాలంటే ఒక సంకల్పం అయితే ఉండాలి కదండి. ఏమీ లేకుండా ఊరికనే వచ్చేస్తుంది చెప్పండి. ధృతి అంటే ఏంటి? దృఢ నిశ్చయం. అక్కడ 18వ అధ్యాయంలో చూసారా మనకి? సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి అంటాడు. ధృతి అంటే నిశ్చయం, ధృతి ధైర్యం, కరేజ్ అంటాడు చూసారా? ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతి సా పార్థ సాత్వికి అంటాడు కదా. అంటే యోగేన అవ్యభిచారేణ అంటాడు. అవ్యభిచారేణ యోగం అంటే ఏంటి? భగవంతుడు ఒక్కడే. వ్యభిచారి యోగం అంటే దేవతలు భగవంతులే, సాధువులు సంతులు భగవంతులే, ధర్మస్థాపకులు భగవంతులే, మనుషులు అందరూ భగవంతులే. దాన్ని భగవంతుడు ఏమంటున్నాడు? వ్యభిచారి యోగం అంటున్నాడు. వ్యభిచారి భక్తి అంటున్నాడు. ఇక్కడ అవ్యభిచారిణి అంటున్నాడు కదా. యోగేనా అవ్యభిచారిణో ధృతి సా పార్థ సాత్వికి. సాత్విక ధృతి ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాడు. అర్థమైందండి? ఎవరో తెలియదు కాబట్టి మీలో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఎవరైతే వింటున్నారో కరెక్టే కదా. సాత్విక అంటే ఎవరు? సాత్విక ధృతి ఉన్నవాళ్లే సాత్విక లోకానికి వెళ్తారు. శనై శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వ. మన మనస్సును ఎక్కడ పెట్టాలంట? ఆత్మ మీద పెట్టాలి. ఆత్మ అనుభవం చేసుకుని, ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఫోకస్ చేసుకుంటూ నెమ్మదిగా ఇంద్రియాలని అదుపు చేసుకుని ఈ విధంగా దృఢ నిశ్చయముతో
ధృతి గృహీతే ఆత్మ సంస్థం మనః కృత్మ నకించిదపి చింతయే. వేరే చింతన నుండి బయటపడాలి. ఒకటే ఫోకస్, ఆత్మ అనుభవం, పరమాత్మ అనుభవం, రాజయోగము, సంస్కార పరివర్తన. ఇది మన దృఢ లక్ష్యం. అర్థమైందండి. ఇది 25వ శ్లోకం. మీకు మెల్లిగా దీని యొక్క అర్థం ఏం చెప్పాడు ఇక్కడ, ఇదే నేను రాసుకున్నదే చెప్పి చూడండి ఒకసారి. నేను చెప్పాను, ఇప్పటికే చెప్పాను, నెమ్మది నెమ్మదిగా అంటే స్లోలీ స్టడీలీ, శుద్ధమైన బుద్ధి సహాయముతో, దృఢ సంకల్పముతో, పట్టుదలతో, ధృతి అన్నాడు కదా, పట్టుదలతో మనసును ఆత్మలోని స్థిరంగా నిలిపి ఇతర ఏ విషయమును గాని ఆలోచించకుండా ఉండాలి. శనైరు పరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయే. తెలుగులాగా అర్థమవుద్దండి మీకు. నిజంగా పరమాత్మని పొందాలని ఒక దృఢ నిశ్చయం ఉంటే సంస్కృతం కాదు, తెలుగులాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీని తర్వాత శ్లోకాన్ని మీ దృష్టి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు దాంతో మనకేమవుతుంది, ఇంకా కొంచెం స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఉన్న పళంగా మనకి వచ్చేస్తుందా? రాదు. ఉన్న పళంగా మనకి స్థితి ఒక్కసారి వచ్చేది. ఎందుకంటే 63 జన్మల సంస్కారాలు మనకు కూడా ఉన్నాయి. కాబట్టి మనం స్లోలీ అండ్ స్టడీలీ అని, శనై అంటే అది నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు మధ్య మధ్యలో మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదో ఫైల్ వస్తుంది, ఏదో ఆఫీసులో ఫైల్ ఏదో వస్తుంది, లేకపోతే ఇంట్లోంచి ఫోన్ వస్తుంది, ఎవడో పిల్లవాడు డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే నీ సబార్డినేట్ పనిచేయడు, వ్యాపారంలో కస్టమర్స్ వస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్లీ మనము ఈ కర్మయోగంలో మనం చేసుకున్న దాంట్లో పరమాత్మ మీదని మనం ఫోకస్ చేయాలి అంటే కొంచెం డిస్టర్బ్ అవుతాం. అందుకే దానికి ఏం చేయాలి అనేది 26లో కొంచెం మనకు యుక్తులు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యే తదాత్మన్యేవ వశం నయే. ఇది శ్లోకం అండి. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనసు చంచలమైనది భగవంతుడే చెప్పేశాడు. మనసుని స్థిరపరచడం కోసం భగవంతుడు వచ్చాడు, ఇంకా దేనికోసం రాలేదు. ఎందుకంటే మనుషులు ఎవరు స్థిరపరచలేదు ఇప్పటిదాకా మనం ఏ ప్రక్రియనైతే మనము ఎంచుకున్నామో భగవంతుడి కోసం అని చెప్పి, లేకపోతే మనసుని స్థిరంగా పెట్టుకొని పరమాత్మతో యోగం చేద్దామని ఇప్పటిదాకా అనుకున్నామో అవ చేయలేదు. అందుకని భగవంతుడు ఏమంటాడు, మనశ్చంచలం అస్థిరం, స్థిరంగా ఉండదు అది. అందుకని ఏమంటాడు, యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై. అప్పుడు ఏం చేయాలి, దాన్ని మళ్ళించాలంట. అలా వెళ్ళిపోతుంది. వద్దు, ఇప్పుడు ఆ ఫైలు, ఆఫీస్ వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగ వ్యాపారం అవసరం లేదు, ఆగండి, ఫోన్ తర్వాత నేను చేస్తాను, ప్రస్తుతం నేను భగవంతుడు యోగం చేస్తున్నాను, ఒక 15 నిమిషాల తర్వాత మీతో మాట్లాడతాను. ఈ 15 నిమిషాలు నా ఫోకస్ అంతా ఆత్మ అనుభూతి, మనసుని ఆత్మ మీద పెట్టమన్నాడు కదా. అర్థమైందండి. ఆత్మ సంస్థం మనః కృత్వ నా కించిత్ అపి, ఇంకా ఏది మీ దృష్టికి రాకుండా ఉండాలి. యతో నిశ్చరతి అంటే నిశ్చయము, నిశ్చయంగా అమ్మో అటు వెళ్ళిపోతోంది, మళ్ళీ అంటే అభ్యాసం చేయాలండి. అభ్యాసం చేస్తే మనకు కంట్రోల్కి వస్తుంది. అభ్యాసం ప్రతిరోజు 15 నిమిషాలు కేటాయించుకోండి మీ ఆత్మని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం, కాస్త నెగిటివ్ వికల్పాలు లేకుండా చూసుకోవడం కోసం, వ్యర్థ ఆలోచన రాకుండా చూసుకోవడం కోసం. ఎందుకంటే భగవంతుడు తర్ఫీదిస్తున్నాడు. తన యొక్క అధ్యక్షతన, పర్సనల్ సూపర్విజన్లో భగవంతుడు మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. భగవంతుడు చెప్పాడు, భగవంతుడు మన తండ్రి చెప్తున్నాడంటే నిజంగా బిడ్డగా తండ్రి యొక్క సంబంధాన్ని మనం అనుభవం చేసినట్లయితే ఖచ్చితంగా వీఆర్ బెనిఫిటెడ్ అండి. డౌటే అక్కర్లేదు. ఇప్పటికే మీ ముందు 15-20 లక్షల మంది ఉన్నారు. ఖచ్చితంగా మేము యోగం చేస్తున్నాం అంటారు. పెద్ద చదువులు కూడా ఉండకపోవచ్చు కొంతమందికి, పెద్ద డిగ్రీలు కూడా ఉండకపోవచ్చు, పెద్ద శాస్త్రజ్ఞానం కూడా ఉండకపోవచ్చు. అయినా ఎందుకంటే సత్యత ఆధారంగా ఆత్మానుభూతి చేసుకున్నవాడు. అర్థం. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. అప్పుడు ఏమన్నాడు తర్వాత, తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ అన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి, అలాగలాగా అది వెళ్ళిపోతుంటే మళ్ళీ లాక్కుండ్రా, వెళ్ళిపోతుంది మళ్ళీ లాక్కుండ్రా, అలాగ మెల్లిగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే 10 సార్లు అలాగ డిస్టర్బ్ అవుతే అభ్యాసం ద్వారా 10 సార్లు అయ్యేది మెల్లిగా 9 సార్లు, 8 సార్లు, 7 సార్లు, 6 సార్లు, 5 సార్లు అలాగ అభ్యాసం చేస్తూ ఉంటే, డైలీ ఒక 15 నిమిషాలు చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఒక స్థిరత్వానికి వస్తుంది. అర్థమైంది. తతస్తతో నియమ్యై తద్ ఆత్మన్యేవ వశం నయ. నీ వశంలోకి వస్తుందంట ఆత్మ అనుభవం చేస్తావు. కానీ ఇప్పటి వరకు మనం ఇటువంటి ప్రయత్నం చెయ్యలేదు, ఎవరు చెప్పలేదు.
కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా. ఇవన్నీ విడిచిపెట్టి మనం ఏమనుకున్నాం, అది యుద్ధ శాస్త్రం, నాకు సంబంధం లేదు, ఒక అర్జునుడికి చెప్పాడు. ఏదో హిందూ ధర్మశాస్త్రం, నేను ముస్లింని, నాకు పనికి రాదు, నీ క్రిస్టియన్ని, నాకు పనికి రాదు. ఈవెన్ హిందువులైనా కూడా దీని యొక్క తత్వాన్ని పసిగట్టారా? తత్వము 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 తత్వం ఆధారంగా నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, మాం వేత్తి తత్వత అంటూ 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పాడు. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇది ఆఖరి జన్మ అని చెప్పాడు. మరి ఇవన్నీ ఎక్కడ ఎందుకు మిస్ చేసుకున్నామంటే, ఫండమెంటల్ గా నేను బుద్ధి నేత్రము తెరుచుకోలేదు, మూఢ విశ్వాసములో వెళుతూ ఉన్నాను. భగవంతుడు మూఢ విశ్వాసాన్ని సమర్థిస్తాడా? ఒక్కసారి గమనించండి. మూఢ విశ్వాసాన్ని భగవంతుడు సమర్థిస్తాడంటారా? సమర్థించడు కదండి. బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తాడు. ఎందుకంటే తండ్రి బిడ్డల యొక్క, ఈ తండ్రి టీచర్గా వచ్చి, పరమ శిక్షకుడుగా వచ్చి మనకు శిక్షణ ఇస్తున్నాడు. అందుకనే ఇక్కడ సఫలీకృతం అవుతాం. మామూలుగా మనుషులు చెప్పిన దానికి ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మిక స్థితిలో లేరు. వాళ్ళు ఆత్మిక స్థితిలో లేనప్పుడు వాళ్ళు పరమాత్మక స్మృతిలో లేరు, ఆత్మ జ్ఞానము లేదు, రాజయోగం అనే ప్రక్రియ వాళ్ళు పాటించటం లేదు, సంస్కార పరివర్తన వాళ్ళు చేసుకోవటం లేదు. అటువంటిది మన యొక్క సంస్కారాలని వాళ్ళు ఎలాగ పరివర్తన చేస్తారు? చేయటం లేదు. కాబట్టి ప్రపంచం రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఈ 2 శ్లోకాల ద్వారా మనకేమర్థమవుతోంది ఒక్కసారి గమనించండి. గమనిస్తే మనకేమవుతుంది, చంచలమైన అస్థిరమైన ఈ మనస్సు ఎక్కడికి పరిగెడితే అక్కడ నుండి దానిని మరలా నియంత్రించి, అర్థమైందండి, ఆత్మలోనే తిరిగి స్థిరపరచాలి. ఇంతకంటే ఏముంది? ఎంత చక్కగా చెప్పాడు సార్. ఇష్టం అవుతుంది. భగవంతుడు తెలుసు, తండ్రికి తెలుసు, బిడ్డలు దేహభ్రాంతిలో 63 జన్మలు ఉన్నారని తెలుసు. అందుకని ప్రత్యేకంగా పర్సనల్ గా నెమ్మదిగా ప్రయత్నం చేయి నాయనా అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకోకపోతేనండి మనకేమవుతుంది, సంస్కారాలు పరివర్తన జరగవు. ఈ శరీరాన్ని ఉన్నపళంగా విడిచిపెడతాం. ఇప్పుడు చూడండి, ఉన్నపళంగా మా దగ్గర కూడా ఒక మాతాజీ శరీరం విడిచిపెట్టారు. ఉన్నపళంగా అనండి, ఏదో క్యాన్సర్ అంటాడు, లేకపోతే ఇంకో యాక్సిడెంట్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయింది, మొన్న ఏదో ఒక వీడియో వచ్చింది, ఏదో కారు రయ్యమని వెళ్ళిపోతూ ఒక మాల్లోకి దూరిపోయిందంట, అందులో 2-3 చనిపోయారు. ఎట్లా అనుకుని ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? ఇవన్నీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? అచానక్ అంటాడు. అంటే ఉన్న పళంగా నీ స్థితి ఉన్న పళంగా డోలాయమానంగా అయిపోతుంది నాయన. అందుకనే నా కంట్రోల్లో పెట్టేసాయి నీ మనసుని, నీ బుద్ధిని నా కంట్రోల్లో పెట్టేసాయి. ఒక్కసారి ఈ 2 శ్లోకాలని మరొకసారి చదువుకుంటే మనకి ఈ యొక్క, అంటే ముఖ్యంగా మనకి అర్థం అవ్వాలంటూ, మన ధ్యానం ఎలా చెయ్యాలి. మెడిటేషన్ అంటే ధ్యానం అంటున్నారు కదా, అది పతంజలి యోగ శాస్త్రంలో కూడా ధ్యానము సమాధి అంటాడు లాస్ట్లో. అది 7వ అంగము 8వ అంగం. దానికి రావటం కోసం అభ్యాసం ఇప్పుడు అభ్యాసం చేయట్లేదు మనుషులు, అసలు పరమాత్మ గురించే తెలియదు. అందుకని ఈరోజు భగవంతుడు అంటే చాలా ఏదో ఒక మామూలుగా అనుకుంటున్నాం తప్ప ఒక మనిషికి ఇచ్చిన విలువ కూడా మనం ఇవ్వటం లేదు భగవంతుడికి. ఏదో 5 నిమిషాలు రామకృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటున్నాం, తర్వాత మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ వచ్చి భగవంతుడా అంటున్నాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా భగవంతుడా అంటున్నాం, మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఏదో అంటున్నాం. ఎప్పుడన్నా ఒక ప్రత్యేకంగా పూజలు ఏదో చేయిస్తున్నాం. ఇది కాదు కావాల్సింది, సదా సతతము నిత్యము అని అన్నాడు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నేను వహిస్తాను మీ యోగక్షేమాలు అన్నాడు కదా. యోగక్షేమాలు ఎలా ఉన్నాయని అడుగుతాను, మనల్ని నలుగురిని అడుగుతాం కదా, ఏంటంటే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా? మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఎప్పుడు? నిత్యాభియుక్తానం, నిత్యము మీరు నాతో కనెక్ట్ అవుతే. సమస్యలు వస్తాయండి, సమస్యలు లేకుండా పోవు, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్కి కూడా ఉంటాయి, మీకు నాకు ఎందుకు ఉండవండి? ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ సమస్యల్ని ఎదుర్కొనే శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆత్మని పరమాత్మతో ఆ సంలగ్నం చేసినప్పుడు, పరమాత్మ నుండి గుణాలు శక్తులు మన ఆత్మలో ప్రవహించినప్పుడు అదేమవుతాయి, అక్కడ ఆంతరిక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతున్నప్పుడు మన బాహ్యంగా మనకు వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో దానిని మనము చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతాము. ఆ యొక్క సమస్యలను దాటుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అర్థమైందండి? ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ 2 శ్లోకాల్ని మనం గమనించండి. శనై ఈ 3 శ్లోకాలు చెప్పినట్టు అన్నమాట. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః.
ఈ ఆత్మ సంయమ యోగం ఎక్కువగా మనం టచ్ చేయలేదు. రాబోయే రోజుల్లో ఇంకా ఎపిసోడ్స్ లో మనం అన్ని శ్లోకాలు టచ్ చేయబోతున్నాం. అర్థమైందండి? ఇది ధ్యాన యోగం అంటారు కొన్ని అధ్యాయాల పేర్లు. ఇది ఆత్మ సంయమ యోగం, సెల్ఫ్ కంట్రోల్, యోగా ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో. అర్థమైందండి? సంకల్ప ప్రభవాన్ త్యక్త్వా సర్వానశేషత, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత. అర్థమైందండి? మనసైవేంద్రియ గ్రామం అన్నాడు. అర్థమైంది? ఇంద్రియ గ్రామం, మనసు ఇంద్రియాలు కలిసి ఒక గ్రామం. అదే మనం రూల్ చేస్తూ ఉన్నాయి, మనం పట్టుకుని తినేస్తున్నాయి. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత, అన్ని వైపుల నుండి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎక్కడికి పోకుండా అది కావాలి ఇది కావాలి అన్ని చేసుకోండి. భగవంతుడు ఉద్యోగ వ్యాపారం మానమని చెప్పడు. మీ దైనందిన జీవితంలో పనులన్నీ చేసుకోండి, కానీ శ్రేష్టమైన కర్మలు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మీరు నాతో యోగము చేసుకుంటూ, కర్మ సన్యాసము కాదు, భగవంతుడు ఎక్కడ కర్మ సన్యాసం చెప్పలేదు, కర్మ యోగము. మీరు చేసే కర్మ ప్రతిదీ కూడా యోగయుక్తంగా చెయ్యండి. ఇప్పుడు చూడండి, ఈ మూడు కూడా గీతలో ఏమిచ్చాడు ఒక్కసారి చూద్దాం. మీకు ఇదివరకే చెప్పాను కదా, సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా, ఇంద్రియ సముదాయము మనసైవేంద్రియ గ్రామం అన్నాడు కదా, ఇంద్రియ సముదాయము మనసు, ఇంద్రియ సముదాయము అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. అది 24 అర్థమైంది కదా తత్వం? అర్థం కాకపోతే మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే నాతో ఫోన్లో మాట్లాడినా మీరు మాట్లాడచ్చు. తర్వాత 25 శనైరు పరమేద్మధ్య. దాని మీనింగ్ ఏం చూడండి, క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. బాహ్య విషయాలతో ఆనందం కాదు పొందడం, ఆంతరిక జగత్తులో చాలా ప్రశాంతంగా, దాని ఉపరతి అంటాడు. ఆంతరిక జగత్తులో ఉన్న ప్రశాంత స్థితి, ఉపరతిని పొందవలెను. ధైర్యముతో, అక్కడేమన్నాడండి, ధృతి గృహీతయ అన్నాడు చూసారా? ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి, నా కించిత్ అపి చింతయన, నువ్వు పరమాత్మ తప్ప ఇంక ఎవరిని చింతన చేయకూడదంట. ఒక్క భగవంతుడు, పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఆ వారి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయం మనకు తెలుసుకుంటుంది. కాబట్టి అప్పుడేమవుతుంది, ఫోకస్ అన్నమాట. భగవంతుడు అంటే మనకి క్లారిటీ లేదు, మామూలుగా భక్తి మార్గంలో క్లారిటీ లేదు. అందుకనే సర్వవ్యాపి అని, అందరిలో ఉన్నాడు, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది, ఏవో చెప్తూ ఉంటారు. దానివల్ల అల్టిమేట్గా మన ఏమేంటి, ఏ మార్గము సరి అయినది, ఏ మార్గము తప్పు అని కూడా ఒకటేనండి, సంస్కార పరివర్తన జరుగుతున్నదా, జరగటము లేదా? అర్థమైందండి? సంస్కారాల జ్ఞానం ఉన్నదా? ఆత్మలో సంస్కారాలు తయారవుతాయి మనస వాచ కర్మణ. మనం చేసే సంకల్పాల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే కర్మల ద్వారా ఆత్మలో సంకల్పాలు తయారవుతున్నాయి. అది 3 రకాలుగా ఉంటాయి, సాత్వికము, రాజసికము, తామసికము. దీని ప్రకారంగా మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదంటే అజ్ఞానంలో ఉన్నాము. ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు, దీని గురించి పెద్ద ఎవరిని కన్సల్ట్ చేయక్కర్లేదు. అందుకనే పరమాత్మ చెప్తున్నాడు ఇవన్నీ. ఇప్పటి వరకు మనుషులు చెప్పలేకపోయారు, మనుషులు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోయారు, కాబట్టి సంస్కార పరివర్తన చేసుకోలేదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి, పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా? ఇది భక్తి మార్గంలో రాసుకున్న పుస్తకంలో మీరు కూడా చూసుకోవచ్చు. ఇది గీతా పరిశుభ్రణ పుస్తకం 6వ అధ్యాయంలో 25 చెప్పారు. ఇప్పుడు యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి? 26 సహజముగా, చూసారా, సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు. సహజంగానంటే దేహభ్రాంతిలో ఉన్నాం, మనసు అంతా ఇంద్రియాలు పెట్టుకున్నాం, జీవితం అంతా 24 గంటలు 365 రోజులు జీవితకాలం అంతా కూడా ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని త్యాగం చేసుకుంటూ, పరిమితి చేసుకుంటూ ఆ విధంగానే పెట్టుకున్నాం. కానీ ఇది కాలచక్రంలోని ఆఖరి జన్మ అని మనకు తెలియదు కాబట్టి పెట్టుకున్నాం, తప్పు లేదు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నాయనా కాలచక్రంలో ఆఖరి జన్మ, ఇప్పుడు నీ ఫోకస్ ఆత్మ మీద ఉండాలి. ఆత్మనే వెళ్ళిపోతుంది, శరీరం కాల్చి పారేస్తారు, నీ బంధువులందరూ కలిసి కాల్చి పారేస్తారు మనం వెళ్ళిపోయిన తర్వాత. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అది ఏ స్థితిలో వెళుతోంది? సాత్వికంగా వెళుతోందా, రాజసికంగా వెళుతోందా, తామసికంగా వెళుతోందా?
అందుకని ఏమంటున్నాడంటే సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును, విశృంఖలంగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. అర్థమైందండి? ఇదనమాట విషయము. ఇప్పుడు ఇక్కడితో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క విషయాన్ని మనం పూర్తి చేసుకుందాం, ఈ యొక్క చర్చని ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మనం ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మహావాక్యము, దాని ఉపనిషత్తు మహామంత్రం అంటున్నాం, ఆ మంత్రాన్ని తీసుకుందాం. తర్వాత అదేవిధంగా మనం యక్ష ప్రశ్నలో 58వ ప్రశ్నను చర్చించుకుందాం. ధార్మికము ఆధ్యాత్మికము అనే విషయంపై కూడా మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.